ముహూర్త చింతామణి ముహూర్త బాలశిక్షలో మనం ముహూర్త చింతామణి 11వ భాగం చెప్పుకుంటున్నాం. నిన్న అవమాతిథి తృతీయ స్పృకు ఇవి రెండు గురించి చెప్పుకున్నాం. తప్పనిసరిగా శుభకార్యాలు చేయవలసి వస్తే కనుక తిథి వృద్ధి క్షయ విషయంలో పరిహారాలని దోషాపవాదాధ్యాయం చెప్తున్నారు. అవమాఖ్యం తిథేర్దోషం కేంద్ర గోదేవ పూజిత హంతి యద్వచిత్ ఆత్మాపచయం వ్రతం దైవార్షికం యథా తృతీయస్పృగా వయం దోషం సౌమ్య కేంద్రగతస్తదా హంతి యద్వత్ పాపచయ అశూన్య శయన వ్రతం. ఇది వశిష్ఠ సంహితలో ఉన్నట్టుగా మనకి ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇదేంటంటే అవమాతిథి, అలాగే కేంద్రమందు గురువు కనుక ఉంటే ఈ అవమతిథిని ఏదైనా ఒక లగ్నాన్ని మనం నిర్ణయం చేసుకుంటాం ముహూర్తానికి. ఆ ముహూర్తాలకు కనుక కేంద్రంలో పాపం కనుక శుభగ్రహమైనటువంటి గురువు కనుక ఉంటే ఆయన ఈ అవమతిథి యొక్క దోషాలు పోగొడతాడు అని చెప్పేసి. మరి తర్వాత కేంద్ర గురువు ఎట్లా దోషాలు పోగొడతాడంటే 2 సంవత్సరాల పాటు ఏదైనా వ్రతాలు చేస్తున్నాం అనుకోండి, ఆ వ్రతాలు చేయగా పాపాలు ఎట్లా పోతాయో అట్లాగా ఆయన ఏకస్మిన్ కేంద్రగే జీవే శుక్రేవా పాపకేంద్రజా దోషా వినాశమాయంది పాపం భాగీరథి జలాత్ అంటాడు ముహూర్త దర్పణంలో. ఆయన అక్కడ ఆ వాక్యాలు తీసుకొచ్చినా కూడా చాలా మటుకు కశ్యప సంహిత, వశిష్ఠ సంహితలో విశేషాలను చాలా మటుకు అందులో ఆయన క్రోడీకరించుకుంటూ వచ్చాడు. ఏమండి, ఒక గురువు కనుక కేంద్రంలో ఉంటే ఈ అవమతిథి తృతీయ స్పృకు తిథి అనే వాటి యొక్క దోషాలు పోగొడతాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించాడు. ఏకవంశ దోషాలు ఇక్కడ నేను సందర్భం దాటి ముందు వెళ్తున్నాను. పెద్దలు చాలామంది వాక్యాలు రాశారు, వీటిని మనం గ్రహించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం రెగ్యులర్గా ఆంధ్రలో మొదటి నుంచి వాడకంలో ఉన్నటువంటి పూర్వకాలామతంలో చిన్న మాటను ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన సందర్భం వచ్చింది, చెప్తున్నాను. ఆయన పంచాంగ విశుద్ధి అయినదైన కృత్సంక్రాంతి పాపినాం అంటూ ఏకవింశ దోషాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏకవింశ దోషాల్లో పంచాంగ శుద్ధి అనే దాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చాడు. ఆ పంచాంగ శుద్ధి అంటే తిథివార నక్షత్ర యోగకరణాలు, అందులో తిథి సంబంధమైన దోషం ఇది ఈ అవమ తృతీయ స్పృకు. అవమ తృతీయ స్పృకుల యొక్క వివరాలు నేను 10వ ఎపిసోడ్లో చెప్పాను కదా, చివరిలో చెప్పాను. అంటే ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమైంది, రేపు మొత్తం ఉంది, ఎల్లుండి పొద్దున వరకు ఉంది. దాన్ని తృతీయ స్పృకు అంటారు. 3 రోజులు మన పంచాంగంలో 3 డేట్లలో ఒకే తిథి ఉంటుంది. అంటే ఇవాళ పూర్తి తిథి ఉందంటే మొన్నటి కొంత, ముందు రోజు కొంత ఉంటుంది. దాన్ని తృతీయ స్పృకు అంటున్నాం. ఒకే రోజున 3 తిథులు వస్తాయి. సూర్యోదయానికి ఒక తిథి ఉంటుంది, ఆ తర్వాత ఏష్య తిథి అంటారు. ఆ ఏష్య తిథి అంటే వృద్ధి తిథి క్షయంలో ఉన్నప్పుడు ఈ యొక్క పరిస్థితి వస్తుంది. ఇందాక చెప్పింది తృతీయ స్పృగేమో వృద్ధిలో ఉన్నప్పుడు వస్తుంది. వృద్ధిలో ఆ తిథి ప్రమాణం సహజంగా 60 ఘడియలు ఉండాలి కదా, 62 ఘడియలు, 63 ఘడియలు, 64 ఘడియలు అట్లా పెరుగుతూ ఉంటుంది క్రమంగా. అలా తిథి పెరుగుతున్న సందర్భంలో ఆ తృతీయ స్పృకులు వచ్చే అవకాశం ఉంది. తిథులు తగ్గే సమయంలో అవమ తిథులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున సూర్యోదయం తర్వాత ఎంతో కొంత సమయం ఒక తిథి వ్యాపించి ఉంటుంది. అదే రోజున ఏష్యంగా ఇంకో తిథి క్షయంలో వచ్చి ఉంటుంది. సూర్యోదయానికి జస్ట్ బిఫోర్ కొంత వేరే తిథి కూడా యాడ్ అయి ఉంటుంది. అట్లాంటి అవమ తిథి ఇలాంటివి ఉన్నప్పుడు పంచాంగ శుద్ధి లేనట్టుగా మనం అసలు యాక్చువల్లీ భావం చేయాలి. అవమ తృతీయ స్పృకులు ఏకవంశ దోషాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు అందులో పూర్వకాలామృతంలో, మిగతా గ్రహాల సంబంధంగా వచ్చినటువంటి దోషాలు ఏవి ఉంటాయో ఆ దోషాలు ఇట్లా కేంద్రంలో గురువు ఉన్నప్పుడు, కోణాల్లో గురువులు ఉన్నప్పుడు మొత్తం దోషాలు పోయే అవకాశం వస్తుంది. కానీ ఏకవింశ దోషాలు అనేవి బ్రహ్మగారు చెప్పాడయా ముహూర్త శాస్త్రానికి. కాబట్టి వీలైనంత వరకు ఏకవంశ దోషాలు లేనటువంటి ముహూర్తాన్ని చూసుకోండి అని చెప్పాడు. అందువల్ల దాంట్లో మతాంతర పాఠాలు వెతుక్కోవడం అనేది అంత సబబైనటువంటి అంశంగా కాదు. కానీ వశిష్ఠుల వారు వశిష్ఠ సంహితలో ఈ వాక్యాలని చెప్పారు అన్నప్పుడు దీన్ని గ్రహించి తీరాలి. అందుకోసమే పెద్దలు అవమతిథిలో తృతీయ స్పృక్తిలో చాలామంది పేక్ కోసేసుకునే ఉన్నారు, అమ్మాయి పనికిరాదయ్యా పెట్టకూడదని. కానీ ఈ ముహూర్త చింతామణి పాఠం చదవాలి అని ఎందుకన్నా మీకు అర్థమైందా ఇప్పటికీ? ఈ అవమ తృతీయ స్పృకులు కనుక మీరు పూర్వకలామృతం ముహూర్త దర్పణం కనుక చదివేసి కనుక ఆగిపోతే అవమతిథి పనికిరాదు. ఆయన ఎట్ట పెట్టాడయా అవమతిథి కదా ఇవాళ ఎట్ట పెట్టాడు అంటారు. అదే తృతీయ స్పృకు తిథి పనికిరాదు, ఏంటయ్యా ఆయన అసలు ఆయన జ్ఞానం లేదా ఏంటి ఆయనకి, అట్లా ముహూర్తం పెట్టేశాడు అంటారు. కానీ వాటి యొక్క మతాంతర పాఠాలు తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ సంహితలు చదవలేరు. వశిష్ఠ సంహిత, కశ్యప సంహిత, వీటిని కూడా నారద సంహిత తీసుకొచ్చి చదవలేరు. మార్కెట్లో దొరికే పుస్తకాలు కొన్ని ఉన్నాయి, దొరకని ఉన్నాయి.
వశిష్ఠ సంహిత దొరుకుతోంది ఇప్పుడు, కశ్యప సంహిత దొరకట్లేదు. కశ్యప సంహిత కూడా ప్రింటే వచ్చింది, సారీ తెలుగులో కూడా వచ్చింది. ఆ తర్వాత నారద సంహిత బాగా హిందీలో, సంస్కృతంలో అన్నిట్లోనూ కూడా ఎక్కువ చోట్ల దొరుకుతోంది. ఆ తర్వాత మరి ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి వాక్యాలను బేస్ చేసుకుని ఇక్కడ ఈ ముహూర్త చింతామణిలో ఈయన ఇచ్చాడు. కాబట్టి ముహూర్త చింతామణి చదివితే, అందులో పీయూషధార వ్యాఖ్యానం చదివితే ఈ అవమా తృతీయ స్పృకుల్లో మనం ముహూర్తం పెట్టాల్సి వస్తుంది అన్నప్పుడు ఏ విధంగా మనం దాన్ని సపోర్ట్ చేసుకోవాలి అంటే, ఇదిగో కేంద్రాల్లో గురువు ఉన్నాడు, నువ్వు లగ్నాన్ని నిర్ణయిస్తావు, ఆ లగ్నానికి కేంద్రంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ తిథి వృద్ధి క్షయాలు అది అవమా అవ్వచ్చు, తృతీయ స్పృహ కావచ్చు, మరి దానికి పోతుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే తృతీయ స్పృహ వయం దోషం సౌమ్య కేంద్రగత సదా, మరి బుధుడు కనుక కేంద్రాల్లో ఉంటే తృతీయ స్పృహ యొక్క దోషాలు పోతాయ్యా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ క్షయ అధిక మాసాలు రెండూ త్యాజ్యాలే. సంక్రాంతి లేని మాసాన్ని అధిక మాసం అంటారు. అంటే ప్రతి నెలలోనూ ఒక సంక్రాంతి నడుస్తుంది. చైత్రమాసంలో మేష సంక్రాంతి, వైశాఖ మాసంలో వృషభ సంక్రాంతి, జ్యేష్ఠ మాసంలో మిథున సంక్రాంతి, ఆషాఢ మాసంలో కర్కాటక సంక్రాంతి, శ్రావణ మాసంలో సింహ సంక్రాంతి, అలాగే భాద్రపద మాసంలో కన్యా సంక్రాంతి. అంటే సంక్రాంతి అంటే రవి ఒక రాశిలోంచి ఇంకో రాశిలో ప్రవేశిస్తాడు. కన్యా సంక్రాంతి అంటే ఆ రోజున కన్యా రాశిలోకి రవి ప్రవేశించాడు, అక్కడ కన్యా సంక్రాంతి అంటారు. అలాగే ఆశ్వీజ మాసంలో తులా సంక్రాంతి, కార్తీక మాసంలో వృశ్చిక సంక్రాంతి, మార్గశిర మాసంలో ధనుర్ సంక్రాంతి, తర్వాత పుష్యమాసంలో మకర సంక్రాంతి, మాఘమాసంలో తర్వాత మన కుంభ సంక్రాంతి, ఫాల్గుణ మాసంలో మీన సంక్రాంతి, ఇవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా పొరపాటున ఈ చాంద్రమాన తిథుల యొక్క సంచారానికి, సౌరమాన సంక్రమణాలకి ఎక్కడైనా కనుక పొరపాటున మ్యాచింగ్ కుదరకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాసంలో, అంటే సుమారుగా ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి పంచాంగంలో కనబడుతుంది. ఒక సంవత్సరం ఈ అధిక మాసం రాదు, అటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. అది సంక్రమణం రాదు ఒక మాసంలో, ఆ మాసంలో సంక్రమణం రాదు కాబట్టి దాన్ని అధిక మాసం అంటారు. ఒకవేళ కొంచెం అతిచారం చేత ఒకేసారి 2 సార్లు సంక్రాంతి వస్తుంది ఒకే నెలలో, దానికి క్షయమాసం అంటారు. వీటిని సిద్ధాంత శిరోమణిలో చెప్పుకుని వచ్చాడు. ఈ గ్రంథకర్త కూడా దీన్ని సంక్రాంతి ప్రకరణలో చెప్పాడు. అధిక మాస క్షయమాసాలు, వ్రతోపవాసాలు, యాత్రలు, వివాహోపనయనాది శుభకార్యాలు ఏవి కూడా చేయరాదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించాడు. ఈ కుళిక అనేటువంటి వార సంబంధమైన దోషం ఇది వదలాలి. ఏ వారం ముందు కుళిక వస్తుందో ఆ రోజున 30 ఘడియలు త్యాజ్యం. మరి అనగా ఈ ఘడియలు గుళిక అని మనం పిలుస్తూ ఉంటాం. మనకి గణితాల్లో, జాతక సంబంధమైన గణితాల్లో విధానం వేరే చెప్పుకొని ఇచ్చాడు. తర్వాత యమఘంట, ఇది కూడా వెలిచాలి. అవన్నీ కూడా మనకి యమఘంట, గుళిక ఇవన్నీ కూడా మన ప్రాంతంలో వాడకంలో లేవు. ఎందుకంటే వాటిని మన వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవాలి పరిధిలోకి. దుర్ముహూర్తాలు, రాహుకాలం, యమగండ, గుళిక ఇవన్నీ కూడా అర్ధప్రహర ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కాలాలన్నింటినీ కూడా మనకి లగ్నంలో కనుక ఉంటే దోషం అని చెప్పేసి వాటికి సంబంధంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ వీటిని మనం ఎక్కడ కూడా పరిధిలో తీసుకోవడం అనేది జరగట్లేదు. గ్రహణానికి ఏదైతే మనం దోషంగా భావిస్తున్నామో అంత బాగా దోషంగా మహాపాతలు అని చెప్పి తీసుకోవాల్సి ఉంది. ఇవాళ రోజున యాక్చువల్లీ పంచాంగాల్లో ఎంత సబ్జెక్టు రాసినప్పటికీ కూడా వాటిని ఎవరూ అనుష్ఠించట్ల. మనకి సప్తశలాక వేధ, పంచశలాక వేధ అని చెప్పేసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రంతో వేధ ఉంటుంది. ఈ నక్షత్రంలో ఉన్న గ్రహానికి అవతల వైపు నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహంతో వేధ, ఇద్దరు కలిపి ఒకే నక్షత్రంలో కనుక ఉంటే క్రాంత అంటారు. ఈ వేధ క్రాంత అనేది చాలా సరళంగా అందరూ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సప్తశలాక చక్రం, పంచశలాక చక్రం అని చెప్పి పంచాంగాల్లో రాస్తూ ఉంటారు. అటువంటి ఆ సప్తశలాక, పంచశలాక ద్వారా వచ్చేటువంటి ఆ వేధ క్రాంత అనేటువంటివి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పంచాంగాలు రాస్తుంటేనే, సిద్ధాంతులు కష్టపడి రాస్తేనే పట్టించుకోవట్లేదు. క్రాంత అనే దానికి తేలిక, ఎందుకంటే ఒక పాపగ్రహం ఏదైనా ఒక నక్షత్రంలో సంచారం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాభాద్రలో మన శని ఆయన సంచారం చేస్తున్నారు. ఉత్తరాభాద్రలో సంచారం చేసినప్పుడు ఉత్తరాభాద్ర స్థిర నక్షత్రం, ఆ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే అన్ని రకాల శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు.
కానీ ఉత్తరాభాద్రలో శని ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ఆయన శని ఉత్తరాభాద్రలో సంచారం చేస్తున్న కాలం ఉత్తరాభాద్రలో చంద్రుడు ఉండగా ఆ నక్షత్రానికి మనం ముహూర్తం పెట్టకూడదు. కారణం ఏంటంటే ఆ చంద్రుడు శని ఇద్దరు కూడా ఒకే నక్షత్రంలో సంచారం చేస్తుంటారు. సగ్రహ చంద్రదోషం వస్తుంది, క్రాంత దోషం కూడా వస్తుంది కాబట్టి పనికిరాదు. కానీ వాళ్ళ పంచాంగాలు ఉత్తరాభాద్రలో ముహూర్తం ఉందంటే అందరూ పెట్టేస్తుంటారు. ఎవరైనా ముహూర్తం పెట్టిన ఆయన అడిగితే ఏమయ్యా ఇదేంటి పాపగ్రహం సగ్రహ చంద్రదోషం దీని తోడు ఇది కూడా పట్టింది కదా, క్రాంత దోషం కూడా పట్టింది కదా అంటే అసలు ఆ క్రాంత దోషాన్ని పట్టించుకునే పరిస్థితి కనబడట్లే. మరి వేదాక్రాంతలే పట్టించుకున్నప్పుడు ఇంకా కష్టపడి పంచాంగం చేసి వైధృతి తర్వాత వ్యతిపాత వాటికి సంబంధించినటువంటి పాతలు మళ్ళీ ఇవన్నీ కూడా కట్టి ఇవ్వడం అంటే సూర్యుడి యొక్క క్రాంతి సాధన చంద్రుడి యొక్క క్రాంతి సాధన చేసి రెండు సామ్యంగా వచ్చేటువంటి రోజుల్లో వీటిని ఏప్రిల్ రాస్తుంటారు. చాలా కఠినమైన గణితం. సరళంగా చెప్పడం 2 నిమిషాలు అవుతుంది. మనం కూడా నేను ఈ ప్లాట్ఫారం మీద వెనకాల ఈ ముహూర్తవాద శిక్షలోనే వాటిని కూడా చెప్పాను. చెప్పినంత తేలిక కాదు గణితం చేయడం. కానీ కష్టపడి పంచాంగాల్లో ఇంకా ఏప్రిల్ పాతకాలం నుంచి రాసుకుంటూ వచ్చారు పెడబర్తి వారు. నిజంగా వాళ్ళ సమాజంలో ముహూర్తాలు పెట్టేటువంటి ప్రతి వాడిని అడగండి, ఏమయ్యా ఈ వైపురా చూసే ముహూర్తం పెడుతున్నావా, పాతలు చూసే ముహూర్తం పెడుతున్నావా అని అడగండి. వాళ్ళు అంత కష్టపడి గణితం చేస్తున్నారు తప్పితే ఎవరైనా పెడుతున్నారా? నేను కూడా చూడట్లా, అబద్ధం ఎందుకు. మరి నేను కొన్నాళ్ళు పంచాంగంలో ఈ సప్తలాగా పంచలాగా ప్రకారంగా పూర్వం పంచాంగాలు తీసి చూడండి ఉంటాయి. ఇప్పటికి ప్రభుత్వ పంచాంగాలు ఉంటాయి. కేవే, కువే, రాక్రామ్, కేక్రామ్, షేవే ఇట్లా పాపగ్రహాలతో వేద, పాపగ్రహాలతో క్రాంత ఇవి రాస్తే వాళ్ళకి అసలు ఆ వేదాక్రాంతాల గురించి తెలియక ముహూర్తాలు పెడుతుంది. మా గురువుగారు చాలా గొప్ప ఆయనండి, ఆయన బాగా ముహూర్తం పెడతారని వెళ్తాడు. ఏమిటి పెట్టేది పెండాకుడు, వాడికి వేదాక్రాంతాలు తెలియవు, పాతలు తెలియవు, మరి వాడు ముహూర్తం పెడుతూ ఉంటాడు. పండితులని గౌరవించాలి. గౌరవించకపోతే వాడి శిష్యవర్గం మొత్తానికి కోపాలు వస్తాయి. ఏం కొట్టినా కొడతారు. కొద్ది రోజులు పోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళకి బెటాలియన్ పెరిగిపోతుంది. అనుయాయులు మా గురువుగారిని తిడతావా అంటాడు. సబ్జెక్ట్ గురించి మాట్లాడితే కూడా కొట్టే పరిస్థితి వస్తుంది చివరి కొద్ది రోజులు పోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ని దాటేశారు. ఇప్పుడు పంచాంగ గణితాల్లో రవిచంద్రులను సాధించి పంచాంగం చేసి ఇస్తున్నావా అని అడిగితే కోపాలు వస్తుంది అందరికీ. ఎవడో ఇచ్చిన ఎఫ్రెస్ కంప్యూటర్లో ప్యాకేజీలో తీసేసుకుని చక్కగా దాంతో పంచాంగం అది చేయవచ్చు. కంప్యూటర్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు పంచాంగం అంతా కూడా. అలా వేసి ఇంకా ఎవయా మన సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాల్లో మన మహర్షి ఇంకా మన దగ్గర మనుగడైపోతున్నాడు కదా, నీకేమో మనుగడ సాగుతోంది, మహర్షి మనుగడ పోతోంది అంటే కోపాలు వస్తున్నాయి. ఎవరో ఇచ్చినటువంటి ఎఫ్రెస్లోంచి నువ్వు పంచాంగం చేసేదే ఉంది. విజయ వాళ్ళు పొద్దున ఇడ్లీ పిండి, గారి పిండి, దోశ పిండి అని ప్యాకింగ్లో అమ్ముతాడు. అవి తీసుకొచ్చి అట్లు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అట్లాగే అందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయో తెలియదు. అలాగే మన మహర్షులు పూర్వం నుంచి ఒక చిన్న కర్రబ్బలో పెట్టుకుని దాంతో మొత్తం సాధన చేసేసి మొత్తం అంతా పంచాంగాన్ని ఎప్పటికప్పుడు ఆకాశంలో గ్రహగమనంతో సమాంతరం చేసుకుంటూ పంచాంగాన్ని ఇచ్చారు. ఇస్తే ఇవాళ మనం అటువంటి టెక్నాలజీ మొత్తాన్ని కూడా మనం చేయడానికి బద్ధకం వేసి ఎలా దొరుకుతుందిగా పంచాంగం కంప్యూటర్లో అని చెప్పేసి తీసివేసేసుకుంటూ పైగా అదేమో పాశ్చాత్య విధానం, ఎవరో పాశ్చాత్యులు ఇచ్చినటువంటి గణిత విధానం, దానికి మళ్ళీ భారతీయ పంచాంగం అని చెప్పి పేరు పెట్టుకోవడం, చైనాలో ప్రొడక్ట్స్ కొనేసి మన టైటిల్స్ వేసుకున్నట్టుగా. దాని మూలంగా సిద్ధాంతం అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరికి అసలు స్పర్శ లేదు వాళ్ళ. అలాగే ముహూర్తాల దగ్గరికి వచ్చేసరికి ఈ ముహూర్తాలు చూసేటువంటి పండితులందరినీ కూడా ఏమొద్దు, అన్నం తింటూ అన్నం మీద కొట్టేసి చెప్పనండి, ఈ వేదాక్రాంతులు పాతలు చూడడం వచ్చా, చూసి ముహూర్తం పెడుతున్నారా? నాకు చూడడం వచ్చు, భౌత అనుకూలంలో నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు, కానీ చూడట్లా. పంచాంగంలో వీళ్ళందరికీ అవకాశం అందరికీ వ్యతిపాత దినాలు దూరంగా పెట్టే ముహూర్తాలు పెడుతున్నాం, వాటిని పాటిస్తూ వెళ్తున్నాం. ఈ రవిక్రాంత చంద్రక్రాంతలు రెండు సమాంతరంగా వచ్చిన రోజుల్లో మరి ఆ ముహూర్తాలను పెడితే అవి ఓళ్ళు అయిపోయే అవకాశం ఉంది, బళ్ళు అయిపోయే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా నిదర్శనంగా చూడవచ్చు. కానీ అవి చూసి పెట్టేంత ముహూర్తాలు కనబట్ల ఈయనకేం చేత కాదని అంటున్నారు. పైగా అంత దూరం వెళ్తే కనుక నేను నా పంచాంగంలో గణితంలో పాతలు రాయిపోయినా పాతలు రాసినటువంటి ప్రభుత్వ పంచాంగం ఇప్పటికీ నేను పక్కన పెట్టుకుని వాడుతూ ఉంటాను. ఈ మధ్యకాలంలోనే ప్రారంభమయ్యాడు ఒక 5-6 సంవత్సరాల క్రితం మార్తి శివరామ శర్మ అని చెప్పేసి మా బంధువు. అతను పంచాంగంలో ఈ వేదాక్రాంతులు పాతలు అని రాస్తున్నాడు. రాసిన వాడేవాళ్ళు ఎవరు? అవన్నీ చూసి ముహూర్తం పెడతాను అంటే అందరి పంచాంగంలో ముహూర్తం ఉంది, ఈయన పాతలు అంటాడేమిటి అనేసి పక్కన పడేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ శాస్త్రీయమైనటువంటి ముహూర్త భాగంతో కూడుకున్న పంచాంగాలు చూసి ముహూర్తం పెడతాను అంటే కూడా దాన్ని అనుష్ఠించడానికి ఎవరికి కూడా మానసిక వ్యవస్థ ఒప్పుకోవట్లేదు.
అలాగా పాతలు, వేదాక్రాంతలు అన్నీ కూడా చూసి ముహూర్తం పెట్టాలి. మళ్ళీ నేను ఈ వేదాక్రాంతల ప్రభావాన్ని కొంత బాగా స్టడీ చేయగా ఈ వేదాక్రాంతలతో ఉన్నటువంటి ముహూర్తాల్లో ఖచ్చితంగా జరిగినటువంటి శుభకార్యాలని చెడినాయి. గత 10 సంవత్సరాలుగా నేను రాయట్లేదు. కానీ 10 సంవత్సరాలుగా నాకు ఈ జ్యోతిష విషయాల మీద, ముహూర్త శాస్త్ర విషయాల మీద అవి ప్రాక్టికల్‌గా మహర్షులు ఇచ్చినటువంటి అంశాలని కూడా శాస్త్రీయంగా బాగా పనిచేస్తున్నాయి. మనం శాస్త్రిగా ఉన్నటువంటి మనమేమో ముహూర్త శాస్త్రాన్ని పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. ఎందుకని చెప్పేసి అబ్జర్వ్ చేయగా వేదాక్రాంతలు 2 కూడా ఉన్నటువంటి రోజుల్లో ముహూర్తాలు పెట్టినప్పుడు ఖచ్చితమైనటువంటి భేదం కనబడుతోంది. అందువల్ల మళ్ళీ ఈ సంవత్సరం నుంచి నేను పంచాంగాలు వేదాక్రాంతాలు రాయడానికని చెప్పేసి నేను 2026, 27 పంచాంగం దగ్గర రాయాల్సిందే, తప్పు రాయబోదు తప్పు అనేటువంటి అంశానికి నేను మానసిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకున్నాను. అది చాలా అవసరం కూడా. మీరు కూడా ఈ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనం వచ్చేటువంటి పాఠాల్లో వాటిని చూస్తాం. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే ఈ యమగంట, గుళిక ఇవన్నీ కూడా మరి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి వాటిల్లో ఏ రోజున వాటిల్లో ఈ గుళిక, యమగంట ఏమైనా వస్తాయో చెప్పుకుంటూ వచ్చాడు. ఆదివారం నాడు గుళిక 14 గడియలు, సోమవారం 12 గడియలు, మంగళవారం 10, బుధవారం 8, తర్వాత గురువారం నాడు 6, శుక్రవారం నాడు 4, శనివారం నాడు 2 గడియల మీద. అలాగే కాలవేళ అనేది ఆదివారం 8, సోమవారం 6, మంగళవారం 4, బుధవారం 2, గురువారం 14, శుక్రవారం 12, తర్వాత శనివారం నాడు 10 గడియలు. ఆ తర్వాత యమగంట 10, 8, 6, 4, 2, 14, 12. తర్వాత కంటక, తర్వాత ఇవి 6, 4, 2, 14, 12, 10, 8. ఇట్లాగే మనం దుర్ముహూర్తాలు కూడా మన పంచాంగాల్లో రెగ్యులర్గా ప్రతిరోజు రాస్తున్నాను. ఈ దుర్ముహూర్తాల వాడకం అనే శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు. ఏ రోజులు ఏ ముహూర్తాలు ఈ దోషంగా ఉంటాయని. అయితే ఈ దుర్ముహూర్తాలు ఆంధ్రదేశం దాటితే మరి మిగతా చోట్ల వాడట్లా. ఇది నార్త్ ఇండియా పంచాంగం. నార్త్ ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లోనే దుర్ముహూర్తం వాడుతున్నారు, కొన్ని ప్రాంతాలు దుర్ముహూర్తం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి. రాహుకాలం పూర్వం తమిళనాడులో మాత్రం ఉండేది. దాన్ని దిగొచ్చి మొత్తం అంతా క్యాలెండర్ల ద్వారా మార్కెట్లోకి వచ్చేసరికి పూర్వం లంక సిద్ధాంతి గారిని చెప్పి ఉండేవాడు చల్లబల్లిలో, అవనగడ్డ దగ్గర చల్లబల్లిలో ఉండేవాడు. శృంగేరి ఆస్థాన సిద్ధాంతి గారు ఆయన మల్లాది ట్రస్ట్, మద్రాసులో ఉన్నటువంటి మల్లాది ట్రస్ట్ వేద పాఠశాలకి క్యాలెండర్ వేసేవాడు. తర్వాత కర్ణాటకలో శృంగేరికి వేసేవాడు. ఆంధ్రాలో ఆయన నివాసం, ఆంధ్రాకి మామూలు పంచాంగం వేసేవాడు. ఇట్లా 3 రాష్ట్రాలు రాసేసరికి ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రం వాళ్ళకి కావాల్సిన విధానంగా మార్చడానికి కుదరగా అన్నింటినీ కలిపి ఒకదాంట్లో కొట్టిన కారణంగా ఆయన క్యాలెండర్లో రాహుకాలం, యమగంట, కుళిక ఇవన్నీ కూడా ఒకటి ప్రవేశపెడుతూ వచ్చాడు. అవన్నీ మార్కెట్లోకి వచ్చేసి ఇవాళ రాహుకాలం చూపెత్తాలి తప్పు అన్నట్టుగా మన ప్రాంతం చూస్తారు. అసలు మన ప్రాంతానికి రాహుకాలం అవసరం లేదు. అలాగా వీటన్నిటినీ కూడా మన వాళ్ళు ఈ రాహుకాలం, యమగంట, గుళిక ఇవన్నీ చూస్తూ కూర్చుంటే పూర్వం చిత్తరంజన్ లైబ్రరీ సత్యనాపురంలో గ్రంథాలయ వార్షికోత్సవాలకి జ్యోతిషం మీద ఉపన్యాసం చెప్పమని పిలిచారు. నన్ను, ఆత్కూరి మల్లికార్జున శర్మ గారు ఇద్దరిని కూడా పిలిచారు. ఇద్దరం వెళ్ళాం. అక్కడ ఒక మంచి చక్కటి పైడిపాటి ఆయన సుబ్రహ్మణ్య గారు ఏదో ఉందండి ఆయన పేరు, ఇంకొకవి, వాళ్ళిద్దరూ కూడా దాని మీద ఉపన్యాసాలు చెప్తూ చలోక్తులు వదిలారు. ఎవడో పంచాంగం తీసి చూశాడయ్యా. ఆ పంచాంగంలో వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండ ఇవన్నీ పొద్దున్న సాయం దాకానే చూసుకుంటూ వెళ్తే అన్నీ ఉన్నాయి. వీడేదో శుభకార్య నిమిత్తంగా వెళ్ళాలి. వెళ్దామంటే ఏ టైం తీసినా కానీ ఆ టైంకి శుభకార్యానికి యమగండ ఉందనో, గుళిక ఉందనో, లేకపోతే వర్జ్యం ఉందనో, దుర్ముహూర్తం ఉందనో, వీడు పొద్దున్న అట్లా పంచాంగం చూసుకుంటూనే కూర్చున్నాడు. సాయంత్రం అయిపోయింది, పంచాంగం చూసుకుని ముహూర్తానికి వెళ్ళిపోయాడు. ఈ లోపుగా వేరే పంచాంగం కూడా పెట్టుకున్నాడు. ఆ పంచాంగానికి ఈ పంచాంగానికి రెండింటికి కూడా మరి ఆ దృక్ సిద్ధాంతం పూర్వపద్ధతి కారణంగా ఈ పంచాంగాలకి ఆ పంచాంగాలు తేడా వచ్చేసరికి అందులో ఉన్న వర్జ్యాలు ఇందులో ఉన్న వర్జ్యాలు తేడా వచ్చినాయి. ఈ యమగండ, గుళిక ఇవి కూడా నిమిషాలు తేడాలు వచ్చినాయి. దీంతో మొత్తానికి వీడు కన్ఫ్యూజ్ అయ్యి పొద్దున్న సాయంత్రం దాకా శుభకార్య నిమిత్తంగా ముందుకు వెళ్లాల్సిన వాడు వెళ్ళకుండా కూర్చున్నాడయ్యా అంటూ ఆయన ఉపన్యాసం కూడా వచ్చాడు. నేను బాగా చిన్నపిల్లవాడిని ఆ సమయంలో. నన్ను కూడా అంటే ఆ పంచాంగం అంటే నేను డిగ్రీలో ఉండగానే ప్రారంభం చేసిన కారణంగా కొంచెం నన్ను పంచాంగర్త కొత్తగా విజయవాడలో వచ్చాడు కదా అని చెప్పి నన్ను కూడా పిలిచారు. కూర్చున్నాక ఆయన చెప్పిన మాటలో యాక్చువల్లీ ఈ యొక్క కవిత్వం చెప్పేటువంటి పండితులకి చాలా గొప్పదైనటువంటి విమర్శ శక్తి ఉంటుంది. వాళ్ళు ఒక సబ్జెక్టుగా చూశారు అంటే కనుక దాని మీద మంచి చక్కటి విమర్శ చేస్తారు. అది చూసి ఈయన పంచాంగాన్ని విమర్శిస్తున్నాడు, లేకపోతే ఒక పంచాంగర్తని వికరిస్తున్నాడు అనుకున్నామా, మనం వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆయన చెప్పినటువంటి ఆ అంశాల్లో నాకు తోచింది ఏంటంటే నిజమే, పొద్దునుంచి సాయంత్రం దాకా రాహుకాలం, యమగండ, గుళిక, దుర్ముహూర్తం, వర్జ్యం ఇవన్నీ ఉన్నాయి.
అన్నీ చూస్తూ కూర్చుంటే ఇన్ని మనం చూడాలా? ఇన్ని చూస్తే మనకు అడుగు వేసేదే ఉంది. గౌరీ పంచాంగం చూసేవాడు పూర్వకాలం ఆంధ్రదేశంలో. ఆ పూర్వకాలంలో ఆ గౌరీ పంచాంగం బాగా వాడకంలో ఉన్నప్పుడు మంచి ముహూర్తం కాని బయటికి వెళ్ళేవాళ్ళు కాదు గౌరీ పంచాంగంలో. మళ్ళీ అదొక సమస్య. ఇవన్నీ పెట్టుకుంటే ఇంతకీ వీడు అసలు బయటికి వెళ్ళి పనిచేసేది ఎప్పుడు? ఇంకా ప్రతిరోజు ఏదో ఒకటి సమస్య ఉంటూ కదా అని నేను కూడా శోధించాను. ఆ లైబ్రరీలో ఆ ఉపన్యాసాలు వెళ్ళి వారోత్సవాలు ఉపన్యాసాలు వెళ్ళడం అనేది నా జీవితంలో చాలా గొప్పదైంది. ఆయన ఆ రోజు చెప్పిన మాటలు అది వెక్కిరింపు మాటలు కావు. అవి ఒక సిద్ధాంతి అనేవాడు శోధన చేయాల్సినటువంటి అంశం. ఎస్, రాహుకాలం మంది కాదు, మంది కాదనట్టు అప్రూవ్ చేస్తావు అన్నప్పుడు నీకు ఏకవంశ దోషాలు దుర్ముహూర్తం గురించి మాత్రమే చెప్పాడయ్యా. దుర్ముహూర్తం గురించి మాత్రం చెప్తే నువ్వు దుర్ముహూర్తాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే దుర్ముహూర్తాన్ని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లా? ఇలాగా ఈ వార సంబంధమైనటువంటి దోషాల్లో యమగండ, గుళిక, ప్రహర ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్కొక్క ప్రాంతం వాళ్ళకి ఒక్కొక్క రకంగా వాడుకోమని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ ఆంధ్రదేశానికి ఖచ్చితంగా మనకి రాహుకాలం సంబంధం లేదు, ఇతరమైన సంబంధం లేదు. కేవలం మనకి ఇక్కడ రాహుకాలం దుర్ముహూర్తం మాత్రం చూడాలి. అయితే యమగంటగా అనేటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఆ యమగంట అనేటువంటి అంశాలని ఆంధ్రదేశంలో కూడా వాడుకోవాలి రబ్బాయి అన్నట్టుగా వింధ్యశ్చోత్తరకూలేతు యావదాతు హినాచలం యమఘంటక దోషోస్తి నాణ్యదేశేషు విద్యతే మత్స్యాంగమగధాంధ్రేషు యమఘంటస్తు దోషకృత్ కాశ్మీరే కులికం దుష్టమర్థయామస్తు సర్వతః. ఏమండి, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆంధ్రదేశంలో మొదట్లో చింతామణి, ముహూర్త చింతామణి ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఈ మధ్యకాలంలో ఆ పుస్తకాలు బాగా బాహటంగా వచ్చిన కారణంగా ముహూర్త చింతామణి చూడడం అలవాటైంది. దాంతోడు ఈ ముహూర్త చింతామణి పుస్తకం మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి పుణ్యమా అని చెప్పేసి తెలుగులో వచ్చిన కారణంగా ఇంకా దీన్ని శోధన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. నాకు గతంలో నేను ముహూర్త శాస్త్రం మీద మాట్లాడినప్పుడు నన్ను మందలించినటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు ముహూర్త దర్పణం, ముహూర్త సంబంధంగా పూర్వకాలామృతం ఈ రెండు దాటి మాట్లాడాల. కాబట్టి నేను ఈ ముహూర్త చింతామణి మా తాతగారి దగ్గర చదువుకుంటూ మధుర శాస్త్రి గారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం కారణంగా నాకు దీని మీద శాస్త్ర పరీక్ష చదివిన కారణంగా ఎస్, వింధ్య పర్వతానికి హిమాలయాల వరకు కూడా యమగంటక దోషం వర్తిస్తుంది, ఇతర దేశాల్లో లేదు. మత్స్య అంగమగధ ఆంధ్రదేశాల్లో కూడా యమగంట దోషం ఉంది, కాశ్మీర్ దేశంలో కులుగు దోషం ఉంది, దుష్టార్థయామాల దోషాలు ఉన్నాయి. కానీ ఈ యమగంట అనేది కనీసం క్యాలెండర్లో, పంచాంగంలో ఉటంకించేవాళ్ళు కూడా కాదు. మన ప్రాంతంలో వాడతారని చెప్పి ఈయన రాసేసాడని చెప్పి దీన్ని ఎట్లా పట్టుకుంటాను నేను? పుస్తకం గొప్పదే, కానీ వ్యాఖ్యానంలో రాసినటువంటి విషయాన్ని కూడా నేను దాన్ని పరిధిలో తీసుకోను. ఇదేదో మొండిగా వాదిస్తున్నాడు అనకూడదు. నాకు ఆధారం వెంటనే దానికి ప్రాక్టికాలిటీ కావాలి. ఒక శాస్త్రాన్ని అమలు చేస్తున్నారు అంటే ఆ శాస్త్రాన్ని అమలు చేసే విషయంలో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం అమలు చేయాలంటే కనుక వెంటనే ఇమీడియట్గా మనకి పంచాంగాలు, వాటిని అప్లికేషన్, ఈ యొక్క సిద్ధాంత భాగానికి సంబంధించిన అప్లికేషన్, ఆ ప్రాక్టికల్గా పంచాంగాల్లో ఎక్కడ కూడా ఈ గుళిక, యమగంట, రాహు అనేవి పాతకాలంలో లేవు. పాతకాలంలో శుభముహూర్తాల దగ్గర కూడా రాహుకాలం కానీ, యమగంట కానీ, కుళిక కానీ, ప్రహర కానీ పట్టించుకోలేదు. ఇదే మన ఆంధ్రదేశంలో బాగా వాడేటువంటి ఉత్తరకాలంలో ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి. పరాశర సంహిత రాసేవాళ్ళు పరాశర సంహితను వాడుతూ ఉండేవాళ్ళు జ్యోతిషాస్త్రం చెప్పడానికి. అందులో ఈ గణితాలనే ఉన్నాయి. ఈ గణితాలన్నీ కూడా ఉపగ్రహ గణితాలని కూడా నేను రాసినటువంటి గ్రహచార దర్పణం సుమారుగా 25 ఏళ్ల క్రితం రాసే ఆ పుస్తకాన్ని. అందులో కూడా మొత్తం అంతా గణితాలు, అన్ని రకాల గణితాలు నిక్షేపం చేశా. ఆ గ్రహచార దర్పణం 1వ భాగంలో దాన్ని ప్రస్ఫుటంగా నేను అందులో కూడా నిక్షేపం చేశాను. కానీ పంచాంగాలు ఎవరు దాన్ని అమలు చేసి వాడలేదు. కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకోవాలంటే మొదటి నుంచి మనకు వచ్చినటువంటి ప్రాంతీయంగా వచ్చినటువంటి ఆచారం మన ఈ దుర్ముహూర్తం చూడడం. ఈ దుర్ముహూర్తం ప్రాంతీయ ఆచారానికి దీన్ని మనం సపోర్ట్ చేస్తూ ఎందుకు మాట్లాడాలి అంటే మన ప్రాంతీయ ఆచారానికి ఒక శాస్త్రవాక్యం ఆధారమైంది. ఏమిటంటే మీరు ఏకవంశ దోషాలు చూసినప్పుడు వారజనిత దుర్ముహూర్తము అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. ఆ వారజనిత దుర్ముహూర్తం అనేదాన్ని మన వాళ్ళు ఖచ్చితంగా అమలు చేశారు. కాబట్టి మన ప్రాంతంలో వాడాల్సింది వర్జ్యంతో పాటు వాడాల్సింది దుర్ముహూర్తం మాత్రమే. కాబట్టి మిగతా వాడకల. కాబట్టి ఇందా చెప్పాను, ఆ లైబ్రరీలో ఆయన చక్కగా కవిత్వం చెప్పేటువంటి పండితుడు పంచాంగంలో ఉన్నటువంటి విషయాలని ప్రజలు పాడైపోతున్న అంశానికి, అజ్ఞానంతో పాడైపోతున్న అంశానికి ముడిపెట్టి ఏదైతే చెప్పాడో దానికి నేను రీసెర్చ్ చేయగా నాకు దొరికిన అంశం ఏంటంటే ఇవన్నీ కూడా లంక సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పంచాంగాలు, క్యాలెండర్లు ఆయన సర్క్యులేషన్లో అవి ఉటంకించాల్సిన అవసరం వచ్చిన కారణంగా ఆయన ఉటంకించాడు. మన వాళ్ళు అక్కలేని కూడా ముట్టుకుని చేతులు కాల్చుకుని ఏ అడుగు ముందుగా వేయనీయకుండా ఈ యమగంట తర్వాత రాహుకాలం అన్నీ కూడా పట్టుకుని పాడయ్యారు. అందువల్ల మనకు అవేం అక్కర్లేదు. మన ప్రాంతం దుర్ముహూర్తం మాత్రం వాడుకోవాలి. దీని మీద ఇంకా కొన్ని అంశాలు ప్రస్తావనలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ నేను వీటిని రిపీట్ చేస్తాను. స్వస్తి.